నమస్కారం మిత్రులారా. భారతదేశం లాంటి గొప్ప దేశానికి ఆహార భద్రత కల్పించే ఘనత ఎవరికైనా దక్కుతుందంటే అది దేశం యొక్క రైతులకే. ప్రపంచ వేదికపై భారతదేశం ఒక ప్రకాశించే నక్షత్రం. ఇందులో వ్యవసాయం ఇంకా రైతులు ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తారు. అయితే భారతదేశాన్ని ఇంత ఎత్తుకు తీసుకువెళ్లిన రైతులు ఏమైనా అవరోధాలు ఎదుర్కోవలసి వస్తుందా? ఖచ్చితంగా ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమస్యలలో ప్రధానమైనది శిలీంధ్ర వ్యాధులు. ఇవి పంటను నాశనం చేయగలవు. భారతదేశంలోని రైతులు అనేక రకాల శిలీంధ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. నేడు మార్కెట్లో లభించే సాధారణ ఉత్పత్తులు ఈ వ్యాధులకు నిరోధకతను సృష్టించాయి. అందువలన పిచికారీ చేసినా సరే పంట యొక్క ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో రైతుల పంటలు నాశనమవుతున్నాయి. కానీ ఇప్పుడు ఏ విధంగా అయితే భారతదేశం ప్రకాశిస్తుందో అదేవిధంగా భారతీయ రైతుల జీవితాలు కూడా ప్రకాశించాల్సిన సమయం వచ్చింది. దేశంలోని అగ్రగామి వ్యవసాయ పరిష్కారాల కంపెనీ అయిన స్వాల్ రైతులకు కొత్త వ్యవసాయ పరిష్కారాలను అందించడమే కాకుండా వ్యవసాయ ప్రక్రియలు ఇంకా వారి కార్యకలాపాలను మెరుగుపరచడానికి మార్గాలను కూడా అందిస్తుంది. స్వాల్ యొక్క లక్ష్యం ఏంటంటే దేశంలోని వ్యవసాయ వ్యవస్థ మాత్రమే కాదు, రైతు కూడా ఉజ్వల భవిష్యత్తును చూడాలి. దేశం యొక్క శ్రేయస్సు నేరుగా రైతుతో ముడిపడి ఉందని స్వాల్ నమ్ముతుంది. అదే కారణంగా అనేక సంవత్సరాలు కృషి మరియు పరిశోధనల ద్వారా భారతీయ రైతుకు ఉపశమనాన్ని చేకూర్చడానికి ఒక వినూత్న శిలీంద్రనాశిని అందించడం ద్వారా బహుళ తెగుళ్లు మరియు సమస్యలను ఒకేసారి పరిష్కరించడానికి ఒక ప్రత్యేకమైన శిలీంద్ర సంహారిణి అభివృద్ధి చేయబడింది. వారి వినూత్న పరిష్కారాలను రైతుల మధ్యలోకి తీసుకురావాలని స్వాల్ అభిప్రాయపడింది. ఇంకా మార్కెట్లోకి స్వాల్ సమర్పించిన ఈ కొత్త శిలీంద్ర సంహారిణిని చూడడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇది ఏ విధంగా వ్యవసాయంలో ఉండే కొన్ని ముఖ్యమైన తెగుళ్లను పరిష్కరిస్తుందోనని. ఈ రోజు స్వాల్ ద్వారా అందించబడిన ఈ పరిష్కారం శక్తివంతమైన 3 రసాయనాల మిశ్రమం. ఇది చాలా ప్రభావవంతమైన మరియు విస్తృత చర్య కలిగిన శిలీంద్ర సంహారిణి. ఈ శిలీంద్ర సంహారిణి మన రైతులకు కీలకమైన తెగుళ్లను శక్తివంతంగా నియంత్రించగలదని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఇది చాలా అధునాతన సాంకేతిక యొక్క ఫలితం. ఇంకా ఈ శిలీంద్ర సంహారిణి పంట ఉత్పత్తిని మాత్రమే కాకుండా దాని నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. ఇలాంటి నూతన ఉత్పత్తులు ఇంకా పరిష్కారాలను రైతులకు చేరవేయడం అనేది స్వాల్ లాంటి రైతు కేంద్రీకృత సంస్థ ద్వారా మాత్రమే సాధ్యమైంది. రైతుల కష్టానికి ఇప్పుడు మరింత ఉజ్వలమైన ఫలితాలు వస్తాయని మాకు పూర్తి విశ్వాసం ఉంది. స్వాల్ ఈ నూతన సాంకేతికత వారసత్వాన్ని దేశంలోని రైతులకు అంకితం చేస్తుంది. మా వ్యాపార భాగస్వాములు మరియు రైతు మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. నేడు రైతులకు శిలీంధ్ర తెగుళ్లు పెద్ద సవాలుగా మారుతున్నాయి. దీనివలన దేశ వ్యవసాయాభివృద్ధి వెలుగు మసకబారుతుంది. పూత దశలో ముఖ్యమైన దశకు వచ్చినప్పుడు కాండం, పువ్వు ఇంకా పండ్లలో ప్రమాద సమస్య పెరుగుతుంది. దీనివలన దిగుబడి మరియు నాణ్యత రెండింటిలోనూ రైతులు నష్టపోవాల్సి వస్తుంది. రైతులకు అలాంటి శిలీంధ్ర సంహారిణి అవసరం.
ఏదైతే పంటల నాణ్యత ఇంకా దిగుబడి రెండింటిని ప్రకాశవంతం చేసేది. ఈ శిలీంద్ర సంహారిణి పేరు ఎరిన్. ఎరిన్ భారతదేశం యొక్క మొట్టమొదటి శక్తివంతమైన 3 రసాయనాల మిశ్రమంతో కూడిన ప్రభావవంతమైన శిలీంద్ర సంహారిణి. అందువలన శిలీంధ్రాల నుండి రక్షించడంలో ఇంకా తెగుళ్లను నివారించడంలో ఎరిన్ ప్రత్యేకమైనది. ఎరిన్ను తక్కువ ఖర్చుతో కూడుకున్న ఉత్పత్తిగా చేయడం అంత సులభమేమీ కాదు. స్వాల్ యొక్క మూల సంస్థ యూపీఎల్ యొక్క పరిశోధన మరియు తయారీ సామర్థ్యం కారణంగా ఇది సాధ్యమైంది. ఇది ప్రపంచంలోని 3 అత్యంత శక్తివంతమైన తెగుళ్లు మందుల మిశ్రమాన్ని శాశ్వతం చేసింది. ఎరిన్ యొక్క క్రియాశీల భాగాల సినర్జీ పంటల కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యాన్ని పెంచుతుంది. మొక్కలు ఎక్కువ ఆహారాన్ని నిల్వ చేస్తాయి. దీని కారణంగా దిగుబడి మరియు నాణ్యత పెరుగుతుంది. ఎరిన్ యొక్క వివిధ ట్రయల్స్లో కొత్త ఆకులు, పువ్వులు మరియు పండ్లలో ఎటువంటి వ్యాధులు కనిపించవని మేము కనుగొన్నాము. ఎరిన్ యొక్క వినూత్నమైన కరిగే సూత్రీకరణ ఎరిన్ యొక్క ఉన్నతమైన డిస్పెర్సిబిలిటీకి దారితీస్తుంది. ఇది ప్లాంట్ స్ప్రే యొక్క ప్రభావాన్ని ప్రకాశిస్తుంది. ఎకరానికి 800 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలపడం ద్వారా పూత దశ నుండి పండ్ల అభివృద్ధి దశ వరకు ఎరిన్ వేయండి. అవసరమైతే 7 నుండి 14 రోజుల తర్వాత మళ్లీ పిచికారీ చేయాలి. కాబట్టి ఎరిన్ యొక్క ప్రయోజనాలను త్వరగా పునశ్చరణ చేద్దాం. శిలీంధ్రాల యొక్క ప్రధాన తెగుళ్ల కారకాలను నియంత్రిస్తుంది. స్ప్రెయిన్ ప్రభావాన్ని పెంచుతుంది. ఎరిన్ పూత దశ నుండి పండ్ల అభివృద్ధి దశ వరకు పూర్తి రక్షణను అందిస్తుంది. ఎరిన్ పంట దిగుబడి మరియు నాణ్యతను పెంచుతుంది. కాబట్టి మీరు తెలుసుకున్నారు, ఎరిన్తో ప్రవేశపెట్టడం వలన భారతీయ వ్యవసాయం ఇంకా రైతుల అదృష్టం ప్రకాశిస్తుందని. రండి తెలుసుకుందాం స్వాల్ యొక్క ఎరిన్తో రైతుల అనుభవాలు. నేను వచ్చేసరికి 2.5 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నాను. నేను గత 8 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో వచ్చున్నాను. ఇంతకు ముందర మనది వేరే ఫీల్డ్. అయితే మొన్న మేము ముందేస్తుంటే మన షావలెస్ కంపెనీ కుర్రోళ్ళు వచ్చి, అన్న మా దగ్గర శాంపుల్ ఉంది, ఇంకా నెక్స్ట్ ఇయర్ లాంచ్ అవుతుందని చెప్పేసి వచ్చారు. నేను వేసే మందులో 12 సార్లు కాబేసి ఈ మందు కొట్టి చూసాము. అయితే ఇప్పుడు 2 సార్లు వేసాం. 8 రోజుల వ్యవధిలో 2 సార్లు వచ్చి వేసారు. అయితే వేసిన దానికి అయిన దానికి బాగా కొమ్మ తాగి పోత వచ్చి బాగా చెట్టు ఆ 12 సార్లు ఒకటికి మాత్రం సపరేట్గా కనిపించి రైతులు అడుగుతున్నారు, ఏందబ్బా ఈ 12 సార్లు సపరేట్గా ఉంది, ఇదేమన్నా వేరే విత్తనం అని అడుగుతున్నారు. కానీ అది ఆ ముందు వేసింది ఏందనేది మనకే తెలుసు కదా. బాగుంది, బాగా కొమ్మ తాగి బాగా క్వాలిటీ వచ్చింది. కాయ మచ్చ తక్కువే ఉంది, కొమ్మ తెగులు కంట్రోల్లో ఉంది, పండాకు లేదు. ఏదైతే వేసుకోదగ్గ ముందు నెక్స్ట్ ఇయర్ మరి లాంచ్ చేద్దాం అంటున్నారు. ముందు పేరు అయితే ఆర్యన్ అంట. మరి నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేసి ఎకరానికి 800 గ్రాములు ఏమంటున్నారు. మామూలుగా అయితే బాగుంది, చూడటానికి చేను బాగా క్వాలిటీగా కనిపించింది. బాగా అనగొమ్మ తాగి బాగా చూడండి, ఇదంతా వేసిన తర్వాత వచ్చింది. ఇది బాగా ఒక 2 అంగుళాలు బాగా వచ్చింది చేను, అయితే బాగుంది చూడటానికి. రైతులందరూ వేసుకోదగ్గ ముందు నెక్స్ట్ ఇయర్ లాంచ్ అయిద్దంట. సరే అండి, షావలెస్ కంపెనీ వాళ్ళకి ధన్యవాదాలు. నేను గత 10 సంవత్సరాలుగా మిర్చి వ్యవసాయం చేస్తున్నాను. ప్రస్తుతం ఈ సంవత్సరం 5 ఎకరాల మిర్చి తోట వేయడం జరిగింది. నేను స్వాల్ కంపెనీ వాళ్ళది ఆర్యన్ ముందు స్ప్రే చేశాను. మెత్తదనం కానీ పూత కానీ పిందె కానీ బాగా వచ్చింది క్వాలిటీ. 5 ఎకరాల్లో ఒక ఎకరానికి స్ప్రే చేయడం జరిగింది. వేసిన దానికి వేయిన దానికి చాలా తేడా ఉంది. కాయ కుళ్ళుడు కానీ కొమ్మ కుళ్ళుడు కానీ అంతా ఆగిపోయింది. స్వాల్ కంపెనీ వాళ్ళు ఈ సంవత్సరమే దీన్ని రిలీజ్ చేయాలని మార్కెట్లో కోరుకుంటున్నాము. రైతులందరూ కూడా తప్పనిసరిగా దీన్ని వాడవలసిన ముందు స్వాల్ కంపెనీ వాళ్ళకి ధన్యవాదాలు. ఇప్పుడు ప్రకాశిస్తుంది అదృష్టం. ఇప్పుడు ప్రకాశిస్తుంది అదృష్టం. ఇప్పుడు ప్రకాశిస్తుంది అదృష్టం. ఇప్పుడు ప్రకాశిస్తుంది అదృష్టం. ఎరిన్ రైతులు వ్యవసాయం యొక్క అదృష్టం ఇప్పుడు ప్రకాశిస్తుంది స్వాల్ యొక్క ఎరిన్తో.